వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో నేను మా గార్డెన్లో పూసిన డాలియాలను చూపిస్తాను. ఈరోజు అయితే చాలా డాలియాలు పూసాయి, ఇంకా పూయాల్సిన కలర్స్ కూడా ఉన్నాయి అనుకోండి, కొత్త కలర్స్. అలానే ఈరోజు నేను కొన్ని సీడ్స్ పెట్టుకుంటాను, వాటి గురించి కూడా ఈ వీడియోలో చూద్దాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ డాలియాలు చూపిస్తాను, మా గార్డెన్లో పూసినవి. చూసారా ఇది ఎంత పెద్దది పూసిందో? ఇది ఎల్లో కలర్ డాలియా అనమాట. నా దగ్గర ఎల్లో కలర్ డాలియాలు ఒక 2-3 మొక్కల వరకు ఉన్నాయి, కొమ్మలతో పెట్టాను అనమాట. ఇది నేను కొమ్మలతో పెట్టిందే, డార్క్ పర్పుల్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది ఇది, ఇంకా విడవాలి మొగ్గది. చెప్పాను కదా, ఇది ఇంకొక ఎల్లో అనమాట. అంటే నన్ను ఎల్లో అడిగారు చాలామంది, అందుకనేసి ఒక 2-3 మొక్కలు కొమ్మలు గుచ్చాను. ఇదేమో డబల్ షేడ్, ఇది చాలా బాగుంటుంది. ఇది విడిచి 3 రోజులు అయింది, అయినా చూడండి ఎంత బాగుందో. ఈ టబ్లోనే ఇంకా 2 మొక్కలు ఉన్నాయి. ఇదే అనమాట, ఇది వంగపూ రంగు, అదేమో సింగిల్ పెటల్ది రెడ్ కలర్. డాలియాలకి ఇలా కర్రలు పెట్టి కట్టుకోవాలి, నేను కట్టాను కదా అలాగా. లేదంటే మొక్కలు పెద్ద అయ్యాక పువ్వులు బరువుకి కింద పడిపోయి వంగిపోతాయి అన్నమాట, మొక్కలు చచ్చిపోతాయి, అలా మొక్క ఇరిగిపోతుంది మధ్యలోకి. ఇదేమో డార్క్ రెడ్, సాయంత్రం మాటలు చూస్తే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. చూడండి, ఇప్పటికే ఇలా చూస్తేనే కొంచెం బ్లాక్ టైప్లో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది పొట్టి వెరైటీ అనమాట, షార్ట్. అది దీనికి దుంప ఉండదు. మామూలుగా డాలియా మొక్కకి దుంపలు వస్తాయి కదా, కానీ దీనికి దుంపలు రావు, సీడ్స్ వస్తాయి. ఇది నేను మిక్స్డ్ డాలియా సీడ్స్ కొన్నాను అనమాట, అది వేస్తే ఇది ఒక్కటే వచ్చింది. ఇది ఇంకొక ఎల్లో కలర్ డాలియా అనమాట. నేను చెప్పాను కదా నా దగ్గర చాలా ఎల్లోస్ ఉన్నాయి అనేసి. దీన్ని కూడా నేను చూడండి కర్ర పెట్టే కట్టాను, లేదంటే కింద పడిపోతుంది. ఇదేమో చందనం కలర్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మొక్క దుంపలతో మళ్ళీ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది రెడ్ కలర్, చూడండి ఫ్లవర్స్ ఎంత పెద్దగా పూసాయో. ఇది రెడ్డే, ఇది కూడా రెడ్డే. ఈ డాలియా మొక్కలు ఒకసారి తెచ్చుకుంటే సరిపోద్ది, ప్రతి ఇయర్ అవే వచ్చేస్తాయి. మనం దుంపల్ని సరిగ్గా చూసుకుంటే అవి మొక్కలు చచ్చిపోవు. ఇది డబల్ షేడెడ్ అనమాట. ఇవైతే 2 పూలే పూసాయి. నేను మీకు కొమ్మలు చూపిస్తాను చూడండి. ఇది నేను కొమ్మలతో పెట్టిందే, చిగుర్లు వస్తున్నాయి కానీ ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవ్వలేదు దీనికి. ఈ ట్రే మీకు గుర్తుందా, ఇందులో చిన్న చిన్న కొమ్మలు పెట్టాను కదా, ఇవన్నీ పెద్దవి అయ్యాయి చూడండి కొమ్మలు. ఇప్పుడు ఈ కొమ్మలకి సపోర్ట్ కట్టాలి ఇలాగా, లేదంటే చూడండి అలాగా వంగిపోయి పువ్వులు పూసాక బరువుకి విరిగిపోతాయి అన్నమాట. అందుకనేసి వీటికి సపోర్ట్ కట్టుకోవాలి. ఇప్పుడే కర్రలు తెచ్చుకుని ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క కర్ర కట్టాలి. ఇంకా పువ్వులు పూయాల్సిన డాలియాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మీరు మా గార్డెన్లో చూసిన డాలియాల్లో మీకు ఏ కలర్ డాలియా ఫ్లవర్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు మనం సీడ్స్ దగ్గరకు వెళ్ళిపోదాం, సీడ్స్ వేసేసుకుందాము. నేను కాయగూరల విత్తనాలు తెచ్చుకున్నాను అనమాట వేసుకోవడానికి, వీటిని వేసుకుందాము. ఇదైతే బ్లాక్ వెల్వెట్ బీన్స్, అదేమో ఆనపకాయ, ఇవేమో లెటర్స్. ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవే లెటర్స్ అనమాట. ఇంకా బీరకాయ విత్తనాలు, 2 రకాల బీరకాయ విత్తనాలు, అలానే వైట్ వెల్వెట్ బీన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసుకోవడానికి నేను ఇలా చిన్న గ్రో బ్యాగ్స్లో మట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. 2 వేస్తాను, ఎందుకంటే కొంచెం చిన్న సైజ్ కదా ఇది, అందుకనేసి 2 వేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ ఆనపకాయ విత్తనాలు వేసుకుంటాను. ఇవి కూడా 2 వేస్తాను. ఏకంగా వేసేసిన ప్లేస్ లేనప్పుడు కాయలు సరిగ్గా కాయవు కదా, మళ్ళీ వేరే గ్రో బ్యాగ్లో వేస్తాను అనుకోండి. ఫస్ట్ అయితే ఈ 2 వేస్తాను ఇందులో. ఈ గ్రో బ్యాగ్ సైజ్ అయితే తెలీదు, అంటే ఇవేంటంటే నర్సరీ కవర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కేజీల చొప్పున అమ్ముతారనమాట. అవి తీసుకున్నాయి బ్లాక్ కలర్వి నర్సరీలో. నెక్స్ట్ ఇవి బీరకాయ అనమాట, గుత్తి బీరకాయలు ఉంటాయి కదా, అవి ఒక 4 తీసుకుంటాను. 2 కవర్స్లో, ఒక్కొక్క కవర్లో 2 వేస్తాను. మళ్ళీ సరిపోదు కదా బలం అనేసి, అంతే. 4 తీసుకున్నాను కదా, 4ని 2 కవర్స్లో గుచ్చుతాను. ఇవి గుత్తు బీరకాయ సీడ్స్ అనమాట. చూడండి ఇలాగ గుత్తుల్లా కాస్తాయి ఇవైతే. ఇవి ఒక 4 విత్తనాలు పెట్టుకుంటున్నాను 2 కవర్లో, ఒక్కొక్క దాంట్లో 2 పెట్టుకుంటాను ఇవైతే. ఈ గుత్తి బీరకాయలు అయితే పెట్టడం ఇదే ఫస్ట్ టైము.
ఇప్పటి వరకు నేను పెట్టలేదు, అందుకనేసే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. తెప్పించాను. నా దగ్గర లేవు ఇవైతే. నా దగ్గర పొడుగు బీరకాయలు ఉంటాయి కదా, ఉన్నాయి. ఈ విత్తనాలు అయితే పొడుగు బీరకాయలు నార్మల్గా ఉంటాయి కదా, ఒక్కొక్క కాయ కాస్తుంది. ఆ విత్తనాలు ఇవి ఇంట్లో కాయ విత్తనాలే. అవి కూడా ఒక 2 కవర్లో పెడతాను. మళ్ళీ ఆల్రెడీ ఉన్నాయి బీరకాయ మొక్కలు. అవి అయిపోయే టైంకి మళ్ళీ మనకి రావాలంటే ఇప్పుడు మనం పెట్టుకోవాలి. అవి మొక్క మొత్తం కాయలు అయిపోయే వరకు మనం ఉండకూడదు, ముందే పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి కంటిన్యూస్గా కాయలు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి బ్లాక్ వెల్వెట్ బీన్స్ అన్నమాట. ఇవి చలికాలంలోనే వస్తాయి, కాకపోతే నేను సీడ్స్ ఇప్పుడే తెప్పించాను కదా, అందుకనేసి ఇప్పుడు వేసాను అనుకోండి, కనీసం కొన్ని కాయలన్నా కాస్తాయి కదా. సీడ్స్ కోసం పెట్టుకోవచ్చు కదా, అంటే మరి ఇవి తక్కువ ఉన్నాయి అని సీడ్ కూడా ఎందుకో అంత బాగున్నట్టు అనిపించలేదు చూడండి. అందుకనేసి ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి, కనీసం సీడ్స్ కన్నా కొన్ని కాయలు వస్తాయి అనేసి ఒక 2 వేస్తున్నాను. ఇంకొక విత్తనం అలా ఉంచాను. ఇదేమో వైట్ వెల్వెట్ బీన్స్ అనమాట. నార్మల్గా ఎక్కువ మనకి ఇవే ఉంటాయి. నా దగ్గర ఉండేది కానీ విత్తనం మిస్ అయింది, అందుకనేసి ఆర్డర్ పెట్టాను. ఇవి కూడా అందుకనేసి ఇవి కూడా అంత బాగున్నట్లేవు కదా, అందుకనేసి ఒక 2 వేస్తాను. సీడ్స్ పెట్టుకోవచ్చు కదా, కొన్ని కాయలు కాసినా పర్వాలేదు సీజన్ అయిపోయే లోపల. సీడ్స్కి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి ఎక్కువ విత్తనాలు వస్తాయి కదా, అందుకనేసి ఇవి కూడా ఒక 2 వేస్తున్నాను విత్తనాలు. నెక్స్ట్ ఇవి లెటస్ సీడ్స్ అనమాట. మామూలుగా సలాడ్స్లోకి బర్గర్లోకి పెట్టిస్తారు కదా ఆకులు, ఆ మొక్క అనమాట. ఆ విత్తనాల్ని ఇలా ఈ డాలియా మొక్కలు దాంట్లో ప్లేస్ ఉంది కదా, అందుకనేసి ఇందులో జల్లేస్తున్నాను. ఇవి జల్లేస్తే సరిపోతాయి, చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా, పైన జల్లేసి తడి ఆరిపోకుండా చూసుకోవాలి. ఇలాగ చాలా చిన్నవి తోటకూర విత్తనాలు టైప్లో ఉంటాయి, కొంచెం పొడుగ్గా ఉంటాయి, జీలకర్రలా ఉంటాయి అన్నమాట. జల్లేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నిటికి నీళ్ళు చల్లేసుకుందాము. నీళ్ళు అలా చిలకరించాలంతే, పైనుంచి వేసేస్తే మళ్ళీ విత్తనాలు పక్కకు పడిపోతాయి. ఇలా అన్నిటికి విత్తనాలకి నీళ్ళు వేసేసుకోవడమే. ఎప్పుడు కూడా విత్తనాలకి ఇలా చిలకరించుకోవాలి, లేదంటే స్ప్రేయర్తో చేసుకోవాలి అంతే. మనం మగ్గుతో వేసేసామనుకోండి విత్తనాలు ఎగిరి పడిపోతాయి, లేదంటే చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి అనుకోండి, ఆ ఫోర్స్కి మొలకలు ఇరిగిపోతాయి అన్నమాట. అందుకనేసి జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.